2026లో మీరు అమెరికాలో జాబ్ తెచ్చుకోవాలంటే ఈ 2 థింగ్స్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు స్కిల్ అనేది ప్రతి ఒక్కరు చెప్తారు, స్కిల్స్ అనేది మ్యాండేటరీ అని. స్కిల్స్తో పాటు మీకు కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్గా మాట్లాడలేక ఇంటర్వ్యూ క్లియర్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫైనల్ రౌండ్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కాన్ఫిడెంట్ లేక వాళ్ళు జాబ్ని లూజ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నేను ఏమంటున్నాను, కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ కాన్ఫిడెంట్ పీపుల్ విత్ క్రియేటివ్ అండ్ కాన్ఫిడెంట్ పీపుల్ని మాత్రం లుక్ చేస్తుంది. అండ్ ఈ కాన్ఫిడెంట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలంటే ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఏఐతో కాకుండా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళతో కూర్చొని మీరు డిస్కస్ చేయండి. ఎందుకంటే కాన్ఫిడెంట్గా మాట్లాడడం మీకు చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత స్కిల్ ఉన్నా కూడా కమ్యూనికేటింగ్ చేయడం అనేది రావాలన్నట్టు. అండ్ చాలా వరకు మనలో జనరల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ పీపుల్స్తో మాట్లాడేటప్పుడు మనం ఏంటిది ఫ్రెండ్లీగా మాట్లాడేస్తాం, కానీ ఇంటర్వ్యూ అనేసరికి ప్యానిక్ కానీ యాంగ్జైటీ కానీ మనలో ఒక డెవలప్ అవుతుంది. సో ఆ ప్యానిక్ ఆ యాంగ్జైటీని తగ్గించుకొని మీ కాన్ఫిడెంట్ని మీరు బిల్డ్ చేసుకొని మీలో మీరు చాలా వరకు మీరు మిర్రర్ ముందు మీతో పాటు మీరు మాట్లాడుకున్నారనుకోండి, దీనివల్ల మీకు ఇంకా కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేనే నాకు నా జాబ్ ఇంటర్వ్యూగా నాకు వచ్చినట్టు రానట్టు వాళ్ళకి చెప్పాను. నాలో ఉన్న స్కిల్స్ అని వాళ్ళకి చెప్పాను. అండ్ నేను తొందరగా నేర్చుకుంటాను, లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను అని చెప్పేసి మాట్లాడాను. దానివల్ల వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ ఇచ్చారు. అండ్ వాళ్ళు నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు చెప్పినారు, ఏమని, నీ కాన్ఫిడెంట్ మాకు నచ్చింది, అందుకే మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, కమ్యూనికేషన్, కాన్ఫిడెంట్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు బిల్డ్ చేసుకుంటే మీకు 2026లో అమెరికాలోనే కాదు ఎక్కడైనా సరే మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుందండి.